బయట ఫస్ట్ గోడ పని పోయిన ఉమ్, హరీష్ రావు సారు ఎవరు అయితే చిన్న పంటలు వేసుకోరని చెప్పిండు. ఉమ్, రైతు బజార్కు రారని చెప్పిండు. పుదీనా వండిస్తాం, చుక్క కూర వండిస్తాం ఉన్న జాగాల ఉపాధి లెక్క. ఉమ్, మాకు కూడా గవర్నమెంట్ వాళ్ళని ఏం కోరుతున్నామంటే సబ్సిడీ రావాలి. ఏదో మాకు ఈ పెద్ద ట్రాక్టర్ వాళ్ళు వత్తలేరు. కూర 20 రోజులకు వస్తుంది, ఉమ్. చుక్క కూర 40 రోజులకు వస్తుంది, గంగమైలు కూర 20 రోజులకు వస్తుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట పట్టణానికి సమీపంలో గల లింగారెడ్డిపల్లె వార్డులోనైతే ఉన్నాము. ఇక్కడ ఒక మహిళా రైతు అయితే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగానైతే వ్యవసాయం చేస్తుంది. దాదాపు తనకున్నటువంటి సొంత భూమిలో దాదాపుగా ఒక 23 గుంటలు మాత్రమే ఉంది. ఆ 23 గుంటల్లోనే దాదాపు ఒక 5-6 రకాల ఆకుకూరలను పండిస్తూ ఎంతోమందికి అయితే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాము, చూసుకోవచ్చు. ఇదే ఒక 23 గుంటలకు సంబంధించినటువంటి విస్తీర్ణానికి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిలోనే దాదాపుగా ఎన్నో రకాల ఆకుకూరలు, ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలు ఆర్గానిక్గా కూడా వాళ్ళు పండించడం అయితే జరుగుతుంది. అంటే చూసుకోవచ్చు అక్కడ మనం వాళ్ళొక పేడతోనే అక్కడ సంబంధించి ఇక్కడ ఆవు పేడ కావచ్చు, ఇంకా ఇతర కోడి పెంటతో కావచ్చు, పూర్తిగా కూడా ఈ భూమిలో ఆర్గానిక్గా కూడా ఇక్కడ వాళ్ళు ఆకుకూరలను అయితే పండించడం జరుగుతుంది. ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం కూడా పాలకూరను ఇక్కడ వేయడం జరిగింది. పాలకూర, అటు పుదీనా మరియు ఇక కొత్తిమీర, ఇంకా ఎన్నో రకాలుగా చిన్న ఆకుల కూర కావచ్చు, గోంగూర కావచ్చు, ఎన్నో రకాల ఆకుకూరలను ఇక్కడ వాళ్ళు ఒక మహిళ మాత్రం పండించడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా ఉన్నటువంటి వాళ్ళ 23 గుంటల్లోనే పలు రకాల ఆకుకూరలను పండిస్తూ ఎంతోమందికి అయితే ఆదర్శంగా ప్లస్ ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడే మహిళ కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఇప్పటికే ఇక్కడ వాళ్ళు పండించినటువంటి కొత్తిమీరను మార్కెట్కు తరలించేందుకు ఇద్దరు కూడా, అంటే వాళ్ళ కొడుకు ఆమె వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఒక కొత్తిమీరను కట్టలు కట్టి మార్కెట్కు తరలించేందుకైతే సిద్ధమవుతున్నారు. చూడండి, పూర్తిగా కూడా ఇదే ఫెన్సింగ్లోనైతే ఎన్నో దాదాపుగా ఒక 6-7 రకాల ఉల్లిగడ్డ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిగడ్డను కూడా పండించడం జరుగుతుంది. అంటే మొత్తం కూడా ఇది ఎలాంటి పురుగు మందులు లేకుండా స్వయంగా వాళ్ళే కూడా విత్తన సేకరణ చేసి దాదాపుగా ఫస్ట్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు విత్తన సేకరణ, అంటే విత్తనాలు కొనుక రాకుండా కూడా స్వయంగా వాళ్ళే విత్తనాలను ఇదే పొలం నుంచి పండించి సేకరించి వాటినే మళ్ళీ ఆకుకూరలుగా చేసి కూడా వాళ్ళైతే అమ్ముతున్నారు. మనతో పాటు మహిళా రైతు భారతి అయితే ఉన్నారు. అమ్మ, అంటే చెప్పండి, మీరు ఈ వ్యవసాయం ఈ ఆకుకూరలు ఎన్ని రోజులుగా మీరు పండించడం జరుగుతుంది? మీ భూమి విస్తీర్ణం ఎంత అసలు? మా భూమి 23 గుంటలు ఉంటుంది. మేము మా భర్త లేడు, ఇక నేను వేరే కూలి పోను చేత కాక ఏదో మా దాంట్లో మేము ఏదో సాగు చేసుకుంటున్నాం. ఇలా ఇక నేను రైతు బజార్కి పోతా, పొద్దున 10 గంటల దాకా కట్టి రైతు బజార్కి పోయి రైతు బజార్లో అమ్ముతా. ఏదో నాకు బాగా అది రాకున్నా, డబ్బులు రాకున్నా కానీ మామూలుగా ఏదో నేను బతకడానికి ఆధారం. నేను వితంతును. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మరి? ఇది నేను బయట ఫస్ట్ గోడ పని పోయిన హరీష్ రావు సారు ఎవరు అయితే చిన్న పంటలు వేసుకోరని చెప్పిండు. రైతు బజార్కు రారని చెప్పిండు. మేము అంతమందం నుంచే ఇక ఏదో నాకు ఇక శాతనైన మందం మోటు పని పోతే శాత కాక ఇదే చేసుకుంటున్నా సార్. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. రైతు బజార్కే పోతా. సిద్దిపేట రైతు బజార్కే పోతా. రైతు బజార్ కట్టక ముందు నుంచే పోయినా. ఫస్ట్ రేకుల షెడ్ ఉండే రైతు బజార్లో, ఆ రేకుల షెడ్ ఉన్నప్పటి నుంచే పోతున్నా. ఇప్పుడు ఇక సార్ హరీష్ రావు సార్ మమ్మలను కింద కూర్చుండద్దు రైతులని గద్దెలు కట్టించిండు, మీద ఫ్యాన్లు పెట్టించిండు, నల్లలు పెట్టించిండు, ఇవన్నీ చూస్తుండు. ఇప్పుడు ఎన్ని రకాల ఆకుకూరలు ఇస్తారా? పుదీనా వండిస్తాం, సుక్క కూర వండిస్తాం, వర్షాకాలంలో ఉల్లికట్టలు వండిస్తాం, దొండకాయలు, డ్రాగన్ ఫ్రూట్ ఉంటాయి. ఇక మాకు పాలకూర, గంగమైలు కూర, కొత్తిమీర ఇవి వండిస్తాం. ఏదో మా ఉన్న జాగాలమా ఏదో నాకు ఉపాధి లెక్క. మాకు కూడా గవర్నమెంట్ వాళ్ళని ఏం కోరుతున్నామంటే సబ్సిడీ రావాలి. ఏదో మాకు ఈ పెద్ద ట్రాక్టర్ వాళ్ళు వత్తలేరు, వాళ్ళకు చాలా జాగ ఉందని వత్తలేరు. నేను సబ్సిడీ కావాలని హరీష్ రావుని కోరుతున్నాం. ఇప్పుడు అంటే ఎన్ని రోజుల పంటలు ఉంటాయి ఇక్కడ? అంటే మీరు ఒక పుదీనా వేస్తే మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులకు పోతారు? ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఉండి మళ్ళీ వేరే జాల పెడతాం. 2 సంవత్సరాలు కోసినాక
మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకో జాల పెడతాం, గడ్డి వీకేయాలి. అంటే ఇక్కడ మీరు పెంట కూడా తెచ్చినట్టున్నారు, అంటే పెంటనే చల్లుతారా మొత్తం కూడా? వెంటనే చల్లుతాం. ఈ కొత్తిమీర ఎన్ని రోజులకు వస్తుంది మరి? 40 రోజులకు వస్తుంది కొత్తిమీర. పాలకూర 20 రోజులకు వస్తుంది. కొత్తిమీర సుక్క కూర 40 రోజులకు వస్తుంది. గంగమైల కూర 20 రోజులకు వస్తుంది. ఉల్లిగడ్డలు ఇవి? ఉల్లిగడ్డలు కూడా 40 రోజులకు వస్తాయి. అంటే ఇవన్నీ విత్తనాలు ఎక్కడి నుంచి తెస్తారు, బయట కొనుకొస్తారా ఎట్లా మరి? ఉల్లిగడ్డ మాదే పెట్టుకొని మేము ఇప్పుడు చలికాలంలో పెట్టుకుంటాం. ఉల్లిగడ్డ పెట్టుకొని మేమే దగ్గర పోసుకొని మళ్ళీ వానాకాలంలో పెడతాం. మాది మేమే పెట్టుకుంటాం, మేమే ఇత్తనాలు చేసుకుంటాం. మేము కూడా ఉల్లిత్తులు చేసుకుంటాం, మేము ఎల్లిగడ్డ పెట్టుకుంటాం. ఇక మా ఇంట్లో మందం పెట్టుకుంటాం, కానీ అమ్మాయి మందము. ఇవన్నీ అంటే కొత్తిమీర కానీ పాలకూర కానీ పుదీనా విత్తనాలు ఎట్లా మరి కొనుకొస్తారా మీరు? కొనుకొస్తాం. పాలకూర విత్తనాలు కొనుకొస్తాము, ఇవి కొత్తిమీర విత్తనాలు కూడా కొనుకొస్తాం. ఒక ఉల్లిగడ్డ మేము పెట్టుకుంటాం, మాదే చేసుకుంటాం విత్తనాలు. కానీ ఇవి విత్తనాలు కొనుకొచ్చలేస్తాం. అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఎన్ని గంటల నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తారు? 7 గంటలకు వస్తాం. అట్లా 7 గంటలకు వచ్చి 10 గంటల దాకా 12 గంటల దాకా కట్టి 3 గంటలు ఓసారి ఎట్లా వీలైతే అట్లా 3 గంటల వరకు, ఓసారి 2 గంటల వరకు మార్కెట్కి పోతాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది మరి రేటు? ఒక్కొక్కసారి దిగుతుంది పెరుగుతుంది. చలికాలంలో రేటు 10కి 10 వేస్తారు. ఇప్పుడైతే 10కి 25 అమ్ముతున్నాం. 25 కొత్తిమీర కట్టాలి. ఏవైనా 25 అమ్ముతున్నాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడైతే రేటు ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే మొత్తం లాస్ అవుతాం. ఇట్లా వచ్చినాక వర్షం పడి అంతా ఖరాబ్ అవుతుంటది. ఒక వర్షాకాలమే బాగా లాస్ అవుతాం, కానీ ఇప్పుడు మా కైకిలు పడుతుంది. ఏదో బయట పని పోకుండా కైకిలు పడుతుంది మాకు. అంటే ఇప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది మామూలుగా? 23 గుంటలకు ఇన్ని రకాల పంటలు ఎత్తారు కదా, ఎంత అవుతుంది పెట్టుబడి? ఏదో బ్యాగ్ తెచ్చుకుంటాం, అలుక్కుంటాం. ఇది వీకినాక దీంట్లో మా కైకిలు పడితే బ్యాగ్ పైసలు వెళ్తాయి, బయట కైకిలు పోకుంటాయి. అట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 23 గుంటలనే మీరు ఇన్ని పంటలు పండిస్తారు కదా, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు మన పనిలో మనం సంతోషం అనిపిస్తుంది. 6 గంటలకు వచ్చినా సంతోషం అనిపిస్తుంది. వేరేటోళ్ళు కరెక్ట్ టైంకి పోవాలి, కరెక్ట్ టైంకి రావాలి కదా. ఇప్పుడు మన బయటకు పోతే ఇక ఓ మధ్యాహ్నం పోయి చేసే వండుకోవచ్చు, ఓ రోజు పని ఉన్నాడు కట్టుకోవచ్చు, పని లేనినాడు వండుకోవచ్చు. ఇక మన పని మనకు సంతోషం అని ఉంటుంది. రైతు బిడ్డ అని ఉంటది కదా కొంచెం. గంగమైల కూర ఉంది, తోటకూర ఉంది, కొత్తిమీర ఉంది, కుంటి కూర ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అటు కూడా పుదీనా ఉంది. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు రైతు బజార్కి? మేము ఇప్పుడు నైట్ 8:30కు బంద్ అవుతుంది మార్కెట్. సాయంత్రం 5 గంటలకు పోతే బంద్ చేసేదాకా ఉంటుంది. బయట ఫస్ట్ గోడ పని వేయినా హరీశ్రావు సారు ఎవరు అయితే చిన్న పంటలు వేసుకోరని చెప్పిండు, రైతు బజార్కు రారని చెప్పిండు. పుదీనా వండిస్తాం, చుక్క కూర వండిస్తాం. ఉన్న జాగాల ఉపాధి లెక్క. మాకు కూడా గవర్నమెంట్ వాళ్ళని ఏం కోరుతున్నామంటే సబ్సిడీ రావాలి. ఏదో మాకు ఈ పెద్ద ట్రాక్టర్ వాళ్ళు వత్తలేరు. పాలకూర 20 రోజులకు వస్తుంది, చుక్క కూర 40 రోజులకు వస్తుంది, గంగమైల కూర 20 రోజులకు వస్తుంది.